వెళ్లారు. జన్వాడ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి తనపై నమోదైన కేసులు కొట్టివేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇక 2020లో ముఖ్యమంత్రికి సంబంధించి జన్వాడ ఫామ్ హౌస్పై ఎయిర్ క్రాఫ్ట్ చట్టం కింద కేసు నమోదైంది. జన్వాడ ఫామ్ హౌస్పై డ్రోన్లు ఎగురవేశారంటూ అప్పట్లో ఆయనపై కేసు నమోదైంది. ఇక కేటీఆర్ అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. అదేవిధంగా గతంలో 2019లో రంగారెడ్డి జిల్లా ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులో ఆయనపై కేసు కూడా నమోదైంది. ఆ కేసును కూడా కొట్టివేయాలంటూ ముఖ్యమంత్రి హైకోర్టును ఆశ్రయించారు. ఇక జన్వాడ అలాగే ఎస్సీ ఎస్టీ కేసు రెండు కొట్టివేయాలంటూ ముఖ్యమంత్రి హైకోర్టును అభ్యర్థించారు. దీంతో తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది హైకోర్టు. ఈ నేపథ్యంలో తాజాగా అటు 2020లో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు, అలాగే 2019లో రంగారెడ్డి జిల్లా ఎస్సీ ఎస్టీ కేసుల స్పెషల్ కోర్టుకు సంబంధించి రెండు కేసులు ఎత్తివేయాలంటూ ఆయన హైకోర్టును అయితే ఆశ్రయించిన పరిస్థితి కనబడుతుంది. మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, ముఖ్యమంత్రి తనపై నమోదైన రెండు కేసులను కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, తనపై ఉన్నటువంటి రెండు కేసులు కొట్టివేయడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే దాఖలు చేసినటువంటి రెండు క్వాష్ పిటిషన్లను సోమవారం హైకోర్టు పరిశీలించింది. మాజీ మంత్రి కేటీఆర్ చెందినటువంటి జన్వాడ ఫామ్ హౌస్ పైన డ్రోన్ కెమెరా ఎగరేసిన వ్యవహారంలో నార్సింగ్ పోలీసులు ఆయనపై 2020లో కేసు పెట్టారు. సో కేసు పెట్టినటువంటి నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా జన్వాడ ఫామ్ హౌస్ కట్టారని ఆరోపిస్తూ ఆ భవనంపై రేవంత్ రెడ్డి డ్రోన్ కెమెరా ఎగరేసి ఫోటోలు తీశారు. భూ యజమాని బెదిరించి 25 ఎకరాల కొనుగోలు చేయడంతో పాటు జీవో 311 నిబంధనలను తుంగలో తొక్కి ఆ ఫామ్ హౌస్ నిర్మించారని అప్పట్లో రేవంత్ రెడ్డి ఆరోపించారు. విలాసవంతమైన భవనము, ఈత కొలను, అత్యాధునిక సౌకర్యాలతో ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఫోటోలు మీడియాకు విడుదల చేస్తారు. ప్రైవేట్ ఆస్తిపై చట్టవిరుద్ధంగా డ్రోన్ ఎగరేస్తారని పేర్కొంటూ ఎయిర్ క్రాఫ్ట్ చట్టం సహా పలు సెక్షన్ల కింద నార్సింగ్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేస్తారు. ఈ పిటిషన్ ను కొట్టారంటూ రేవంత్ రెడ్డి 2020లోనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా అది తాజాగా విచారణకు వచ్చింది. రంగారెడ్డి ఎస్సీ ఎస్టీ కేసుల స్పెషల్ కోర్టులో తనపై ఉన్న 2019 నాటి ఓ కేసును కొట్టేయాలంటూ రేవంత్ రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. 2020లోనే ఈ పిటిషన్ దాఖలు చేయగా తాజాగా విచారణకు వచ్చింది. ఈ రెండు పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం ప్రభుత్వం ఫిర్యాదుదారులకు నోటీసులు జారీ చేసింది. ఎస్సీ ఎస్టీ కేసులో దిగువ కోర్టులో ప్రత్యక్ష హాజరు నుంచి రేవంత్ రెడ్డికి మినహాయింపు ఇచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేస్తున్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తుంది రామ్దాస్. బట్ ఏదేమైనా గతంలో జన్వాడ ఫామ్ హౌస్ పై ముఖ్యమంత్రి అప్పటి పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగరేయడం మాత్రం అప్పట్లోనే చర్చనీయాంశంగా మారింది. 15 రోజుల పాటు అప్పట్లో ఆ కేసులో ఆయన రిమాండ్ కూడా వెళ్ళొచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. సో ప్రస్తుతం ఆ అంశం మళ్ళీ తెర మీదకి వచ్చింది. సో కోర్టులో ఈ నెల 25కు దాన్ని వాయిదా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని కొట్టివేయాలంటూ కోర్టుకు వెళ్ళడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 20న మళ్ళీ మరి ఆ అంశం మీద ఎటువంటి డిస్కషన్ చేస్తారు, ఏం తీర్పిస్తారు అనేది మనం కొంత వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది రాంబా. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ముఖ్యమంత్రిపై నమోదైన కేసులను కొట్టివేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా జన్వాడ ఫామ్ హౌస్పై డ్రోన్ కేసు పిటిషను, అలాగే ఇక రంగారెడ్డి ఎస్సీ ఎస్టీ కేసుల స్పెషల్ కోర్టులో కూడా పిటిషన్, ఈ రెండుకు సంబంధించి కూడా కొట్టివేయాలన్నారు. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది హైకోర్టు. సో మొత్తం మీద ముఖ్యమంత్రి అయితే హైకోర్టును ఆశ్రయించారు. తన కేసులను కొట్టివేయాలంటూ వేసిన పిటిషన్ సంబంధించి అయితే 20వ తారీఖున విచారణ జరగబోతుంది. ఆ రోజున కోర్టు ఎలాంటి తీర్పిస్తుందని మాత్రం ఆసక్తి రేపుతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.